హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 125 చూసే ముందు పార్ట్ 124 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. నాతో పాటు రక్తం పంచుకు పుట్టి నా స్నేహాన్ని బలిపెట్టేవాళ్ళని తెలుసుకోలేకపోయాను. కుటుంబాలను నాశనం చేసి నమ్మిన వాళ్ళ ప్రాణాలు తీసి అమాయకపు ఆడపిల్లల ఉసురు పోసుకున్న నువ్వు బ్రతకూడదు. నీకు ఏ బంధం విలువ తెలియదు, స్నేహం విలువ తెలియదు, నమ్మకం అంటే ఏంటో తెలియదు, ప్రాణం విలువ తెలియదు, అసలు మనిషి విలువే తెలియదు. చావాలి, నీలాంటి వాడు బ్రతకూడదు అని ప్రాణం పోతున్న తమ్ముడు ఎదురుగా నిలబడిన వికాస్ వాడి మీద ఎటువంటి జాలి లేకుండా కఠినంగా చెప్తున్న పచ్చి నిజాలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఎవ్వరిలోనూ చలనం లేదు. అమృతను చేరకుండా ఆపుతాడు, అరెస్ట్ చేసి జైలుకు పంపుదాం అనుకున్నారు. అయితే ఆ దుర్మార్గుణ్ణి తిరిగి రాని అనంత లోకాలకు పంపుతాడని ఎవ్వరి ఊహకి అందని జడ్జిమెంట్. తన రక్తం రుచి చూసిన అదే కత్తితో తమ్ముడు గొంతు కోసేశాడు. ఆ గొంతులో ఊపిరి ఉండగా వాడిలో మార్పు రాదు అని నిర్ణయించుకున్న వికాస్ జడ్జిమెంట్ ఇది. బలంగా వేగంగా విడుస్తున్న వికాస్ ఊపిరి తప్ప ఇంకా ఏ శబ్దము లేని ఆ ఇంటిలో కాసేపు నిశ్శబ్దం రాజ్యమేలింది. ఎవ్వరి మైండ్స్లో ఎటువంటి ఆలోచనలు లేకుండా స్తంభించిన ఆ క్షణాలు. వికాస్ మాత్రమే తన చేతులతో తమ్ముడిని చంపుకున్నందుకు కన్నీరుగా మున్నీరుగా ఏడుస్తున్నాడు. నాతో పాటే పుట్టావు, ఒకే తల్లి కడుపున పుట్టి ఆ తల్లి పెంపకంలోనే పెరిగాము. మరి ఎందుకు ఇలా తయారయ్యావు? నిన్ను నా చేతులతోనే చంపుకునే సిచ్యువేషన్ ఎందుకు తీసుకొచ్చావు? ఇప్పుడు